నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అంగన్వాడీలకు కనీస పనికి కనీస వేతనం పెంచాలి. మినీ సెంట్రల్ ను మెయిన్ సెంట్రల్ కు మార్చాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందజేత. వినుకొండ పట్టణంలో స్థానిక నారాయణ స్కూల్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహణ. నూజెండ్ల మండలం పెద్దాపురం పాఠశాల శ్రీమతి సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా విద్యార్థులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, మినీ సెంట్రల్ ను మెయిన్ సెంట్రల్ గా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరుతూ సోమవారం వినుకొండ ఎంఆర్ఓ ఆఫీస్ నందు అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకులు ఎస్ ప్రసన్న మాట్లాడుతూ, మన రాష్ట్రంలో పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు నిర్వహిస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు గతంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించామని, సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జూలైలో వేతనాలు పెంపు ఇతర సమస్యల పరిష్కారం చేస్తామని మినిట్స్ ఇచ్చారని, 20,000 రూపాయలు మినిట్స్ లో ఉంటే మట్టి ఖర్చులు కేవలం 15,000 రూపాయలు ఇచ్చారని, నేటి వరకు మినీల జీవో ఇవ్వలేదని, మిగిలిన సమస్యల పరిష్కారం కాలేదని, కావున బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రసన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాసరావు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 3 యూనియన్ల తరపున మేము మాట్లాడుతున్నామండి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు 42 రోజులు ధర్నా చేసినప్పుడు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే మీ సమస్యలని తీరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అమలు చేయడానికి వచ్చేసరికి మాకు జీతాలు పెంచట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి. దాన్ని కూడా చేయకుండా మీకు మొక్కుబడిగా ఒక ఏదో 60,000 ఇస్తాము, హెల్పర్కి 40,000 ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా మేము ఈరోజు విజయవాడ మా సహోదరులు అందరూ కలిసి విజయవాడలో ధర్నా చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ అడ్డగిస్తున్నారు కాబట్టి. మేము రాత్రి నిన్న మాకు మహిళా పోలీసులు ఫోన్ చేసి, మీరు వెళ్తున్నారు అందరికి చేశారు కదా, అందరికి చేశారు, మహిళా పోలీసులు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ బంధించేశారు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం. కాబట్టి ఇక్కడ మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము. మా జీతం పెంచమని మేము అడుగుతున్నాము. మేమేం కష్టాన్ని తగిన ఫలితమే అడుగుతున్నాం కానీ అడగట్లేదు. ఇప్పుడు అంతకుముందు ఎఫ్ఆర్ఎస్ ఓన్లీ గర్భిణీ బాలింతలు తీయమనేవాళ్ళు, ఇప్పుడు 723 పిల్లలు మొత్తానికి తీయమంటున్నారు. అదేమో సర్వర్ ఉండట్లేదు. ఒక్క ఫోటో తీయడానికి ఒక రోజంతా పడుతుంది. మన కనీసం ఒక్కొక్కరికి 50-60 మంది పిల్లలు అంటారు. ఎన్ని రోజులు తీయాలి చెప్పండి? మళ్ళీ మా స్కూల్ పనులు ఉంటాయి. ఆ ఫుడ్ తీయడమే మాకు పని కాదు కదా. రిజిస్టర్స్ ఉంటాయి, 22 రిజిస్టర్లు రాయాలి. ఇంత వర్క్ పెట్టుకొని మరలా ఆన్లైన్ ఎక్కువ పెంచుతున్నారు. జీతం పెంచకుండా మాకు ఏంటి యాప్స్ పెంచారు. అంతేకాకుండా మేము అడుగుతున్నది ఏంటంటే హెల్పర్స్ ప్రమోషన్ ఇవ్వమని అడుగుతున్నాము. మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా చేయమని చెప్తున్నాము. సర్వీస్ లో ఉండి చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు 20,000 అడిగాము. పెండింగ్ లో ఉన్న సెంట్రల్ అద్దెలు టీఏడీఏలు చెల్లించమని అడుగుతున్నాము. పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ పోస్టులు 164 పోస్టులు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని అడుగుతున్నాము. మెనూ ఛార్జీలు పెంచాలి, ఎందుకంటే ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి. మాకైతే జీతం అక్కడే ఉంది. మా 11,500తోనే మేము బ్రతకాలి. వాటిలోనే మేము ఇంటెద్దలు కూడా మాకు నెల రావు కదా. నెలలు రాకపోతే మా జీతంలో మేము కట్టుకోవాలి. మేము కట్టుకోవాలంటే మాకు కష్టమే కదా. మాకు వచ్చే 11,500 ఇవన్నీ చేయాలంటే కష్టం. కాబట్టి మేము మెనూ ఛార్జీలు పెంచబోతున్నాం. అలాగే ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి. పిల్లలకు అందరికీ తల్లికి వందనము అని అమలు చేసి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ అంగన్వాడీలో ఉన్న పిల్లలకు కూడా అమలు చేసినట్టయితే పిల్లలందరూ మా అంగన్వాడీ స్కూల్కి వస్తారు కదా. మా డిమాండ్లు ఇవ్వండి. వినుకొండ పట్టణ వెల్లటూరు రోడ్ స్థానిక నారాయణ స్కూల్లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే పిల్లలకి యాక్టివిటీ బేస్ లెర్నింగ్ ద్వారా పాఠ్యాంశాలు చెప్పటం ద్వారా పిల్లలు చురుగ్గా ఉండడమే కాకుండా సబ్జెక్ట్స్ సులభంగా నేర్చుకొని చెప్పగలుగుతారన్నారు.
ఈ కార్యక్రమంలో సంవత్సరం పొడవునా విద్యార్థులు పాఠ్యాంశాలలో నేర్చుకున్న అంశాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థి పురోగతి సాధనలను తల్లిదండ్రులు ఎదుట ప్రదర్శించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, కోఆర్డినేటర్ రిహానీ, ఇన్ఛార్జు అనురాధ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జాషువా కళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వినుకొండ పట్టణంలో మహిళలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. రాత్రి 7 గంటలకి జాషువా కళా ప్రాంగణంలో సంగీత విభావరి నిర్వహించి కళాకారులను, మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మడి కళాపీఠం గౌరవ సలహాదారులు షకీల, ప్రముఖ న్యాయవాదులు సైదారావు, సిద్దయ్య, పల్నాడు జిల్లా సిపిఐ ఏరియా కార్యదర్శి మారుతివర్ ప్రసాద్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మహిళా కళాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. నర్సాపేట నుంచి వచ్చిన కళాకారుల బృందం నిర్వహించిన సంగీత విభావరి పట్టణ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గుమ్మడి కళాపీఠ సభ్యులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి విధానాలు గొప్పగా ఉన్నాయని వక్తలు అన్నారు. 100 మంది కళాకారులతో వినుకొండ పట్టణంలో జరిగిన ర్యాలీ చూపర్లను విశేషంగా ఆకర్షించింది. ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుంది. మీరు కొత్త పెన్షన్లు 2-3 నెలల్లో కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తారు. అప్పుడు ఈలోపు మీరు గుర్తింపు కార్డు తీసుకోండి. అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీ అందరికీ అండగా ఉంటాం. మీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాం. కళాకారులకి చేయూతనిస్తాం. కళాకారులకి అండగా ఉంటాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే. వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామానికి చెందిన గుడిపుడి గోవింద్ ఓ ప్రైవేటు కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ 2 తెలుగు రాష్ట్రాలలో సత్య హరిశ్చంద్ర చింతామణి పౌరాణిక పద్య నాటకాల నందు మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు నిర్వహించిన కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ సౌజన్యంతో 2025 గాను ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ విఆర్ శ్రీనివాసరాజు, మహిళా కోఆర్డినేటర్ చైర్పర్సన్ బండారు శోభారాణి చేతుల మీదుగా దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించి నేషనల్ బంగారు నంది అవార్డును గోవింద్ కు అందజేశారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ, ఈ నంది పురస్కారం అందుకోవటం తన పూర్వజన్మ సుకృతంగా, అలాగే తన మీద నమ్మకంతో అందించిన ఈ పురస్కారానికి గౌరవం తగ్గకుండా నడుచుకుంటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏనుగుపాలెం గ్రామ సర్పంచి మాదినేని ఆంజనేయులు మరియు గ్రామస్తులు, తోటి సహా ఉపాధ్యాయులు గోవింద్ కు అభినందనలు తెలిపారు. వినుకొండ వాసి బొంత రాజీవ్ కు ఊటీలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ కేటగిరీలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. రాజీవ్ వినుకొండ లయోలాలో చదువుకొని గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని హయత్ నగర్ లో ద సుధీర్ ఫౌండేషన్ స్థాపించి 125 మంది అనాథ మరియు పేద విద్యార్థులకు నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ సర్వీసు స్వచ్ఛంద సేవ నిర్వహిస్తున్న బొంత రాజీవ్ కు సోమవారం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. రాజీవ్ తండ్రి బొంత కొర్నేలు వినుకొండ ఫారెస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తూ రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలు స్వచ్ఛంద సంస్థలు ద సుధీర్ ఫౌండేషన్ కు ప్రజా ప్రతినిధులు, మేధావులు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నామని తెలియజేశారు. నూజెండ్ల మండలం పెద్దవరం గ్రామ పాఠశాలలో శ్రీమతి సావిత్రిబాయి పులే వర్ధంతి సందర్భంగా సోమవారం పాఠశాల అసెంబ్లీ సమావేశంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంటా నాగేశ్వరరావు మాట్లాడుతూ, సావిత్రిబాయి పులే మరియు జ్యోతిరావు పులే ఇద్దరు కూడా అణగారిన వర్గాల హక్కుల కొరకు ఎంతో మందికి విద్యను అందించిన ఆదర్శ దంపతులు అని తెలియజేశారు. సావిత్రిబాయి పులే జయంతిని ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులకు వివరించారు. ఆడపిల్లల చదువుకై ఆమె పోరాడిన తీరు మరియు సమాజం నుండి ఎదుర్కొన్న అవమానాలను విద్యార్థులకు వివరిస్తూ, బాలికలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే ఆమెకు నిజమైన నివాళి అవుతుందని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేస్తూ, బాలికలందరూ బాగా చదువుకొని ఉన్నత
స్థితికి చేరుకోవాలని సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోడులో వీరభద్రస్వామి ఊరేగింపుపై అల్లరి మూకలు హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, బీజేపీ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు లెనిన్, విశ్వ హిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు భాగవతుల రవికుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కట్టా సుబ్బారావు తదితరులు వినతి పత్రం అందజేశారు. హిందువుల యొక్క ఐక్యతను కాపాడాలని కోరుకుంటూ నర్సాపేట పార్కు దగ్గర నిరసన తెలుపుతూ అక్కడి నుండి ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ కు చేరుకొని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో వినుకొండ నుండి విశ్వ హిందూ పరిషత్ నాయకులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో మతాలు ఈ ప్రపంచంలో పరిణమిల్లుతున్నాయి. కానీ మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత మహమ్మదీ మతం పుట్టింది, క్రీస్తు పుట్టిన తర్వాత క్రిస్టియన్ మతం పుట్టింది, జైనుడు పుట్టిన తర్వాత జైన మతం పుట్టింది, బుద్ధుడు పుట్టిన తర్వాత బుద్ధ మతం పుట్టింది, గురునానక్ పుట్టిన తర్వాత సిక్కు మతం పుట్టింది. కానీ హైందవ మతం అనేది ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతిని ఆరాధించడమే ఎంత సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయితే వైజ్ఞానిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, హిందూ ధర్మం అంత అర్థమవుతుందని తత్వవేత్తలు, విజ్ఞానవేత్తలు చెప్పారు. ఈ రోజు మనం అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేశారు. ఆయనే చెప్పారు, ఆయన కనిపెట్టిన వాటికి 5 పంచభూతాలుగా పెట్టారు: అగ్ని, జల, భూమి, పృథ్వీ అని. ఇలా ఈ ధర్మాన్ని గౌరవించడం, సర్వే జన సుఖినో భవంతు, లోకస్థా సుఖినో భవంతు కోరుకునే ఈ మతం కాదు, హైందవ ధర్మం. ఇది ఒక నాగరికత. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మన ధర్మాన్ని కించపరుస్తూ, మనల్ని అగౌరవపరుస్తూ, దేవాలయాల పరిరక్షణ, దేవాలయం ఈ రోజు మనం విజయదశమి జరుపుకున్నాం, వినాయక చవితి జరుపుకుంటున్నాం, అలాగే ఎన్నో పండుగలు, దేవీ నవరాత్రులు జరుపుకున్నాం. ఇలాంటి పండుగలన్నిటి కూడా దేశంలో జరుగుతున్న ప్రతి పండుగలు కూడా అన్ని మతాలకి మనం ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. కానీ అది గమనించట్లే వాళ్ళు. మన పండుగల వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో మన హిందూ ఇంకోటి ప్రాంతీయ పార్టీలు కూడా మార్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం హిందువులు అంటే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ సేవా భారతి వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఖండించాలని కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా మార్పు రావాలి. ఈ రోజు హిందువులకు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళు ఖండించాలి. బాలరాముడి ప్రతిష్ఠ రోజు కూడా అక్షంతలు తీసుకోవడానికి ప్రాంతీయ పార్టీలు కార్యక్రమాలు చేయడానికి భయపడ్డాయి. కానీ మేము ఎంతో ముందుకు తీసుకెళ్లి ఆ రోజు బాలరాముడి ప్రతిష్టని అన్ని గ్రామాల్లో లైటింగ్ వేసి ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేశాం. కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలో చాలా మార్పు తీసుకురావాలి. మార్పు వచ్చి మన హిందువులకి, హిందువులంటే అందరూ ఇక్కడ, వారిని కూడా మనం కలుపుకొని ఎంతో ప్రేమగా చూస్తున్నాం. కానీ ఆ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ మార్పు రావాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.